హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఇప్పటి నుండి నేను శారీస్ పైన కూడా వర్క్స్ అనేవి చూపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. ఇలా కట్ వర్క్ శారీస్ అని, తర్వాత ఈ బీడ్స్ వర్క్ శారీస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అందుకోసమే అంత ఎక్కువ ప్రైస్ పెట్టలేని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నా. సేమ్ డిజైన్తో ఈ శారీ 999 అలా ఉందన్నమాట. అంటే 1000 వరకు ఉంది. మనకి అలా అవసరం లేదు, అంత రేటు పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదు. జార్జెట్ శారీ వచ్చేసరికి ఒక 300 అలా ఉంటుంది కదా. మీరు జస్ట్ ఒక 50 రూపీస్వి ఇలాంటివి బీడ్స్ తెచ్చుకున్నారనుకోండి, కట్ బీడ్స్, మీకు మీరే కుట్టేసుకోవచ్చు. నేను లాస్ట్లో చూపిస్తాను, అంటే ఎంత లెంత్లో మీరు డ్రా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ సింబల్ డ్రా చేశాను. ఈ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ చుట్టూరు ఇలా కట్ బీడ్స్ కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎప్పుడు చెప్పే ప్రొసీజరే, 4 బీడ్స్ తీసుకోండి, కిందకి దించేయండి నీడిల్ అనేది. మళ్ళీ 2 బీడ్స్ ముందర నుండి నీడిల్ అనేది బయటకు తీయండి. ఆ 2 బీడ్స్ లోపల నుంచి మళ్ళీ నీడిల్ అనేది బయటకు తీయాలన్నమాట. ఇది చెప్పే కంటే కూడా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ అనేవి, ఇలాంటి వర్క్ శారీస్వి. ఈ మధ్య కుర్తీస్ కూడా ఇలాంటివి వస్తున్నాయి కదా, ఇలాంటి వర్క్ అనేవి. అందుకనే చూపిస్తున్నా. మీరు ఈజీగా చేసుకోవచ్చు, అంత డబ్బులు అనేది వేస్ట్ చేసుకునే అవసరంలా. జస్ట్ మీకు ఏంటంటే 400 లోపే ఈ వర్క్ అనేది రెడీ అయిపోతుంది మనకైతే, మనం చేసుకుంటే. కానీ కొంచెం టైం అనేది పెట్టండి. నాకు తెలిసి ఈ లవ్ సింబల్ ఒకటి కుట్టడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. అలా అక్కడక్కడ శారీలో వేసుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. నేను ఇక్కడ లాస్ట్లో మార్కింగ్ కూడా చూపిస్తాను, మీరు ఎంత లెంత్లో వేసుకుంటే సరిపోతుంది అనేది. అండ్ బిగినర్స్ కూడా ఇదైతే చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఓల్డ్ ఏమైనా ప్లెయిన్ శారీస్ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను సైడ్లో ఫోటో కూడా యాడ్ చేస్తాను, అంటే ఎంత అమ్ముతున్నారు ప్రజెంట్ మార్కెట్లో ఇలాంటి వర్క్వి అనేది. అండ్ మీ శారీ కూడా మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా మీకు నచ్చినట్టుగానే మీరు డిజైన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను సిల్వర్ బీడ్స్ యూజ్ చేశాను కదా, మీరు గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనం ఎలా అంటే, ఇప్పుడు సిల్వర్ కట్ బీడ్స్ యూజ్ చేసినప్పుడు చేసాం కాబట్టి సిల్వర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ గోల్డ్ కలర్ అనుకోండి, గోల్డ్ కలర్ బ్లౌజులు అనేవి అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి కదా, అది పేరప్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ కట్ బీడ్స్ చాలా బాగా షైన్ అవుతాయి. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ జస్ట్ ఇది ఏంటంటే నా దగ్గర ఒక ప్లెయిన్ శారీ ఉంది, మీకు వేసి చూపిద్దామనేసి వర్క్ చేశాను అంతే. ఇక్కడ నేను ఫస్ట్ది ఒకటి అయితే వర్క్ చేసి చూపించాను కాబట్టి అక్కడ నుండి మీకు మార్కింగ్ అనేది చూపిస్తున్నా. ఒక 10 ఇంచెస్కి ఇలా డాట్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి, 10 ఇంచెస్కి. అక్కడ మీరు ఏంటంటే ఫ్రేమ్ ఫిట్ చేసేసుకున్న తర్వాత కూడా ఈ లవ్ సింబల్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. మీరు చాలా ఈజీగా ఉంటుంది. దీనికి పెద్ద అంటే ఒకవేళ మీకు సైజు కొంచెం అటు ఇటు అవ్వచ్చు అంటే, ఎప్పుడు చెప్తాను కదా, స్టిక్కర్ ప్యాకెట్ మీద కానీ లేదంటే ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ మీద కానీ ఇలా ఫస్టే సింబల్ డ్రా చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, అన్నీ సమానంగా చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, కింద నుండి ఎంత హైట్ అంటే 3.5 ఇంచెస్ వరకు పెట్టాను. ఎందుకంటే ఒకవేళ మీరు దీనికి ఏదైనా బోర్డర్ అటాచ్ చేసుకోవాలి అన్నా కూడా చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మరీ దగ్గరగా అయితే బోర్డర్ అటాచ్ చేస్తే బాగోదు కాబట్టి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ రెండిట్ల మధ్యలో పైన ఇంకొకటి అనమాట, ఇలా వేసుకుంటూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది అంటే ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్స్లో మీరు చెప్పండి. నేను అలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.